శ్రీమాత్రే నమః. మనం ఈరోజు ఏ లగ్నము వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి గృహపరంగా ఎటువంటి దోషాలు వాళ్ళకి ఉంటాయి, ఒకవేళ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి. ఒక్కొక్క లగ్నానికి చతుర్థాధిపతి మారుతూ ఉంటాడు. ఆ రకంగా వాళ్ళు ప్రత్యేకంగా దేని మీద శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మనకి లగ్నం మన జన్మజాతకం ఎంత ప్రభావం చూపిస్తుందో మన వాస్తు కూడా అంతే ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దాని విషయాల్లో తెలుసుకోవాలి. ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ 4వ అధిపతి మీకు రవి అవుతాడు. అంటే సూర్యభగవానుడు గనక పాడైతే మీరు నివసించేటువంటి గృహంలో దోషము తూర్పు వైపు వస్తుంది. మరి తూర్పు దోషం అంటే ఏం జరుగుతుందండి అంటే పేరు ప్రఖ్యాతలు రాకపోవడము, సొసైటీలో ఏదో తెలియని గొడవలు, తండ్రితో ఉండేటువంటి ఇబ్బందులు, అంటే తండ్రితో కలిగేటువంటి కొన్ని ఘర్షణలు, ఇంట్లో కుటుంబ సభ్యుల్లో కూడా కొంత సరిగ్గా ఉండకపోవడం. ఎప్పుడు సూర్యభగవానుడి యొక్క రాశి అంటే మనకి సింహరాశి పాడవడము, లేదా సూర్యుడు పాడైతే మీరు తీసుకునే గృహం వల్ల చికాకులు ఏర్పడతాయి. మొట్టమొదటిగా అసలు మీకు గృహయోగం ఉందా లేదా చూసుకోవాలి, మీ పేరు మీద తీసుకోవాలో వద్దో కూడా చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అయితే దోషం మాత్రం ఈ రకంగా వస్తూ ఉంటుంది. సమ్ టైమ్స్ అక్కడ ఏదైనా గ్రహం ఉంటే కొంత మారుతూ ఉంటుంది. అంటే ఎలాగా శనికేతువులు ఉన్నప్పుడు పడమర కూడా దోషం ఏర్పడుతుంది తూర్పుతో పాటు. అది ఎవరికి వారి పర్సనల్ చార్ట్ బట్టి ఉంటుంది. అయితే ఈ తూర్పు దోషం ఉన్నటువంటి గృహానికి నేను ఒక విషయం చెప్తా. ఒక పెద్ద రాజకీయ నాయకుడు గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఏమైందంటే ఆయనకి తెలియక మొత్తం ఇల్లు కట్టుకున్నారు. పడమర ఎంట్రన్స్ కదా అని పడమరలో ఎక్కువ వదిలి తూర్పులో తక్కువ వదిలేడు ఆయన ఆ ఊరిలో చెయ్యనటువంటి సేవ లేదండి. ఎంత సేవ చేశాడో ప్రజలకు, కానీ ఒక్కరు గుర్తించట్లే. ఆయనకి ఎప్పుడు బాధ, ఏమిటండి ఇది అసలు ఎవరు గుర్తించరేంటి నా యొక్క సేవ, నేను నిష్కల్మషంగా అసలు నిజంగా ఇప్పటివరకు ఆయన నిజంగానే ₹1 తినలేదండి. మొత్తం ఆయనకు ఉన్నటువంటి కొన్ని ఎకరాల ఆస్తిని అమ్మేసి కూడా సేవ చేశాడు, కొంతమందికి హెల్పింగ్ చేశాడు. కానీ పేరు రావట్లే, ఆ టికెట్ రావట్లే. ఏమనంటే ఏదో రాజకీయాలు నడుస్తున్నాయి. ఆయన అసలు సార్ నాకు అసలు రాజకీయం వచ్చొస్తుందా లేదా అని అడగడం మొదలుపెట్టాడు. నిన్న రాజకీయం అయితే వచ్చొస్తుందా అండి, మీకు తూర్పు దోషం ఏముందా అని అడిగాను. ఏం లేదు సార్, తూర్పు చాలా బాగుంది, తూర్పులో హైట్ ఏమీ లేదు అన్నారు. అని ఆయన ఇక్కడ కాదండి, తిరుపతి సైడ్ ఉండేటువంటి ప్రాంతం. అప్పుడు వాస్తు విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా క్లియర్గా అర్థమైన విషయం ఏంటంటే ఆయన పడమర ఎంట్రన్స్ కదండి, పడమర ఎంట్రన్స్ ఉన్నందుకు పడమర ఎక్కువ వదిలాడు, తూర్పు తక్కువ వదిలాడు. ఆయన తూర్పు దేనికి ప్రతీక, పేరు ప్రఖ్యాతలు రావడానికి, కమ్యూనికేషన్స్కి, వీటికి కారకుడు. పడమర ఏమో పేరు ప్రఖ్యాతలు రాకుండా ఉండడానికి, శాటర్న్ అనమాట. కాబట్టి అది ఏమైపోయింది, సార్ ఇది ఏంటండి ఇట్లా కట్టారు అంటే, ఏమైంది సార్ మరి పడమర కూడా పడమర ఎంట్రన్స్ కదా, పడమర ఎక్కువ వదిలేమంటారు. కాదు, పడమర తక్కువ వదలాలి, తూర్పు ఎక్కువ వదలాలి. కనీసం మీకున్న ప్లేస్ బట్టి కనీసం 1 ఫీట్ అయినా సరే తక్కువ ఉండాలి అని సింపుల్గా ఏమీ లేదు. అక్కడ ఆ పడమరకి ఇంకొక 2 పిల్లర్లు వేసి లేపినట్లయితే ఒక డిజైన్ లాగా ఆ దోషం తగ్గిపోతుంది. అక్కడ ఏమీ కూలగొట్టక్కర్లే అక్కడ అని చెప్పడం జరిగింది. ఆ రకంగా ఆయన చేసిన తర్వాత దానికి ఆయన రాజకీయంగా ఎదగడానికి, ఎప్పుడైనా సరే ఎవరైనా రాజకీయంగా ఎదగడానికి కొన్ని విషయాలు చేయాలి. ఏమిటది అంటే, ఒకటి ఉత్తర ఈశాన్యంలో సింహపు బొమ్మ ఉంటుంది, ఇట్లా మంచి రాయల్గా ఉండే ఉత్తర ఈశాన్యంలో తూర్పు మధ్యన చూసుకోవడానికి పెట్టుకోండి అని చెప్పాను. అలాగే తూర్పుకి తూర్పు ఇంట్లో తూర్పు మధ్య ద్వారంలో మధ్యలో గ్రీన్ కలర్ వేసి అక్కడ సూర్యభగవానుడి యొక్క ప్రతిమని గనక ఉంచినట్లయితే 100కి 100% కూడా మీకు ఏదైతే తూర్పు పరంగా వచ్చేటువంటి, తూర్పు అంటే ఏమిటి, ఇంట్లో ఉండే వాళ్ళ కమ్యూనికేషన్, సొసైటీలో వచ్చేటువంటి పేరు ప్రఖ్యాతలు అవి ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. అక్కడ పొరపాటును కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో, అంటే శాస్త్రంలో చెప్పింది స్నాన గదులు కట్టుకోమని చెప్పారు, అంతగాని లెట్రిన్ బాత్రూమ్ కట్టుకోమని చెప్పలే. కాబట్టి స్నానం వరకు గది కట్టుకోవచ్చు. తూర్పు వైపు చక్కగా మీరు సిట్టింగ్ ఏరియా పెట్టుకోవచ్చు, అవి చక్కగా ఉంటాయి. మొట్టమొదటిగా వాస్తు చూసేటప్పుడు రఫ్గా చూడకూడదు. ఏదో ఇంట్లోకి ఎంటర్ అయ్యాము, ఎలా ఉంది, ఆగ్నేయంలో కిచెన్ ఉంది కదా, వాయువు ఎలా ఉంది, మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉంది, ఈశాన్యంలో డోర్ పెట్టేసాం అనేటువంటిది అసలు పనికి రాదు, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, మీరు ఎప్పుడు వాస్తుపరమైనటువంటిది చూసుకున్నా మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని బట్టి వర్గు నిర్ధారణ చేసుకొని ఆ డైరెక్షన్ తీసుకోవాలి. అంతేగాని తూర్పు ఉత్తరం చాలా మంచివి, దక్షిణం ఆగ్నేయం మంచిది కాదని, దక్షిణము
పడమర మంచిది కాదనేటువంటి ధోరణిలో ఉండకూడదు, శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు అలాగా. ఇక పాయింట్ నెంబర్ 2, ఎప్పుడైనా వాస్తు రఫ్గా చూడడం కాకుండా ఈ రకంగా ప్లానింగ్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా ప్లానింగ్ చేసి శక్తి చక్రము అంటారు దీన్ని. ఈ రకంగా శక్తి చక్రాన్ని అప్లై చేసి ఇలా పెట్టి అది ఎన్ని డిగ్రీస్ తిరిగింది. మొట్టమొదటిగా ఏంటంటే ఏదైనా ఒక వాస్తు గృహం మనం చూసేటప్పుడు 2 రకాలుగా చెక్ చేసుకోవాలి. ఒకటి ఇంటర్నెట్లో అక్కడ లొకేషన్ తీసుకొని ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయింది, లేదా మాన్యువల్గా కూడా మనం మంచి కంపాస్ తీసుకోవాలి. ఏదో చిన్న చిన్న కంపాస్ వల్ల సరిగ్గా రాదు. మిలిటరీ కంపాస్ దొరుకుతుంది. ఆ మిలిటరీ కంపాస్తో నార్త్ వైపు చూస్తే అది కొంతమందికి 0 నుంచి 20-30 లోపల కూడా కొన్నిసార్లు టిల్ట్ ఉంటుంది, లేకపోతే ఇటు సైడ్ టిల్ట్ ఉంటుంది, దక్షిణం వైపు టిల్ట్ ఉంటుంది. అంటే 340, 350, 355 అలా ఉంటుంది కొంతమంది. ఎగ్జాక్ట్లీ అంతే ఉండాలని చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా. టిల్ట్ చూసి ఈ రకంగా ప్లానింగ్ వేసుకొని నీట్గా ఈ రకంగా రెక్టాంగిల్ ఉంటే రెక్టాంగిల్, స్క్వేర్లో ఉంటే స్క్వేర్లో అది ఎలా ఉందో చూసుకొని ఇలా శక్తి చక్రాన్ని అప్లై చేయాలి. ఇందులో సకల దేవతలు, అసురులు, జోన్స్, ఒక్కొక్క జోన్కి ఎవరెవరు దేవతలు ఉన్నారు అనేటువంటిది ఉంటుంది. ఈ రకంగా చూసుకొని ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో దాన్ని బట్టి దీన్ని సరిగ్గా చెక్ చేసుకొని ఏ జోన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటిది తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఈశాన్యము అనుకుంటే అప్పుడు చిన్న ఆలోచన విధానం సంతానం సంబంధించిన. ఈస్ట్ సౌత్ ఈస్ట్, ఈస్ట్ నార్త్ ఈస్ట్ అంటే తూర్పు ఈశాన్యము ఎంజాయ్ చేయలేకపోతుంటారు. తూర్పు కమ్యూనికేషన్స్ దెబ్బతింటే వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ రాకపోవడం, ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇంట్లో వాళ్ళతో కూడా సరైన సఖ్యత లేకపోతే. తూర్పు ఆగ్నేయము డీప్ థింకింగ్ సరిగ్గా చేయలేకపోతుంటారు, సంతానం మీద ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. ఆగ్నేయము లేడీస్కి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ రావడం, అంటే తగ్గిందా పెరిగిందా, ఏ జోన్ ఎంత ఉంది, అక్కడ ఏ దేవతా స్వరూపం పాడైందనేది చూడాలి. పదం బట్టి కూడా ఇప్పుడు ఏదైనా ఇల్లు కట్టుకుంటున్నాము, ఏదో ఈశాన్యంలో ద్వారం పెట్టమని ఎక్కడే చెప్పలే, అక్కడ దితిపదం వస్తే పెట్టమన్నారు. దితిపదం రాకపోతే అక్కడ పెట్టకూడదు. అలాగే ఎప్పుడు కూడా ఇంద్రాజయ తూర్పు అయితే, దక్షిణం అయితే 3-4 పదాల్లో ఎవరు పడ్డారు, పడమర అయితే 3-4 పదాలు, ఉత్తరం అయితే 3-4 పదాలు, ఎక్కడొచ్చింది డిగ్రీస్ పర్ఫెక్ట్గా చూసి టిల్ట్ చేసుకొని ఆ పదాలు అక్కడ ఆ పదపరంగా పద విభజన చేసి మీరు అక్కడ ద్వారం పెట్టాలి. అలాగే ఇంట్లో కట్టుకునేటువంటి మనకి బాత్రూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉందా లేదా. ఎందుకంటే కొన్ని నేను చూసినప్పుడు జస్ట్ ఆ టాయిలెట్స్ కట్టినటువంటి ప్లేస్మెంట్ తప్పు వల్ల ఇబ్బంది వచ్చింది. అలాగే ఇప్పుడు దక్షిణాగ్నేయం అనుకోండి, దక్షిణాగ్నేయంలో కనుక మీరు ఏదైనా బాత్రూమ్స్ కట్టుకున్నారు, శక్తి నశిస్తుంది, అక్కడ నెయ్యి పెట్టమని చెప్పారు. శక్తిని ఇచ్చేటువంటి ప్రదేశం దక్షిణం, ప్రొఫెషన్ గ్రోత్ ఇచ్చేటువంటి ప్రదేశం. దక్షిణే సైంధత అంటారు, అంటే ఏమిటి, దక్షిణ వైపు తలబెట్టి పడుకోమన్నారు. దక్షిణ నైరుతి, దక్షిణ నైరుత్యో హృదయ పురుషత్యాగ మందిరం, అక్కడ బాత్రూమ్స్ కట్టుకోమని చెప్పాడు శాస్త్రంలో. విశ్వకర్మ ప్రకాశిక అనే గ్రంథంలో చాలా స్పష్టంగా ఈ విషయాలు ఉన్నాయి. ఇక నైరుతి అంటే ఏంటి, నైరుత్యత శస్త్రగారు అన్నారు. అంటే ఏమిటి, మీ యొక్క పనిముట్లు, మీరు ఏదైతే మీ ప్రొఫెషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అక్కడ పెట్టుకోమన్నారు. పడమర నైరుత్యో హృదయే విద్యాభ్యాస మందిరం, మీ పుస్తకాలు అక్కడ పెట్టుకోవాలి, మీ పిల్లల పుస్తకాలు, మీ పుస్తకాలు కానీ ఏమైనా. అలాగే పడమర గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ తగ్గుతాయి అక్కడ ఏదైనా దోషం ఉంటాయి. పడమర వాయువ్యం మీ ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు, ఎక్కువ డిప్రెస్ అయిపోతాడు. వాయువ్యం భాండార సంస్థితం, చాలామంది తెలియక వాయువ్యంలో పెంట అని బాత్రూములు కట్టుకుంటున్నారు, ఎక్కడా శాస్త్రంలో లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే పడమర వాయువ్యంలో మనకి గోశాలలు పెట్టుకోమన్నారు. మనకి ఇంట్లో ఉండేటువంటి ఇవి ఉంటాయి, కుక్కలు, గోవులు, గుర్రాలు ఇలాంటివి పెట్టుకునేటువంటి ప్రదేశం. పడమర వాయువ్యో హృదయే లేదా పడమర వాయువ్యో భాండార సంస్థితం, అంటే భాండాగారం, ధాన్యపు భాండాగారాలు పెట్టుకునేవారు. ఉత్తర వాయువ్యం అంటే ఏమిటి, అక్కడ పాడైతే ఇద్దరి మధ్యని ఉండేటువంటి అట్రాక్షన్ దెబ్బతింటుంది భార్యాభర్తలది. ఉత్తరైనది సంస్థితం, తెలియక ఉత్తరం వైపు బాత్రూములు కడుతున్నారు ఇవాళ రేపు కన్స్ట్రక్షన్స్లో. నిధులు ఉంటాయి అక్కడ, ఈ కుబేర స్థానం అది, అక్కడ పోయి మలమూత్ర విసర్జనలు ఎలా చేస్తారు. ఉత్తర ఈశాన్యం హృదయ ఔషధాత్ కార్యతు, మెడిసిన్స్ పెట్టుకునే ప్లేస్. ఈశాన్య దేవతాగృహం, ఈ మధ్య ఏంటంటే ఈశాన్యంలో దేవతాగృహం కట్టకూడదు బరువు అంటున్నారు, తప్పండి. ఈశాన్య దేవతాగృహం అనేటువంటిది మీకు విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో చాలా క్లియర్గా ఉంది శ్లోకం. నువ్వు ఎలాగ కట్టుకోవు, కాకపోతే లోపల మెట్టు సిమెంట్తో కట్టకూడదు, హైట్ ఉండకూడదు. కాబట్టి ఇంటి లోపల అపార్ట్మెంట్ ఇండివిజువల్ హౌస్లో ఆ గది సెపరేట్గా పెట్టుకోవచ్చు, దానికి ఎటువంటి దోషము లేదు. కాకపోతే మీరు టెర్రస్ మీద ఒక కట్టి ఈశాన్యంలో కేవలం టెర్రస్ మీద ఒక పెట్టి నైరుతి డౌన్ అయితే అప్పుడు మాత్రం దోషం, గుర్తుపెట్టుకోండి. కానీ నైరుతిలో ఆల్రెడీ ఒక గది ఉందండి, ఈశాన్యంలో మేము చక్కగా ఓపెన్ పెట్టుకోవాలని అక్కడ కట్టుకున్నప్పుడు దోషము లేదు, ఇది గుర్తుపెట్టుకోండి.